గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు లక్ష్మీ ప్రసన్న. మా హస్బెండ్ నరహర్తో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఇంటర్నెట్ నుండి అందరు చెప్తున్నారు కదా సెక్యూరిటీ అని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మా ఫ్యామిలీలో మా హస్బెండ్ వాళ్ళ బావగారు చనిపోయారు. తను గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే ఒక 20 years నుండి జాబ్ చేస్తున్నారు. కానీ సార్ చనిపోయి ఇప్పుడు 6 months అవుతుంది. కానీ ఇంతవరకు పెన్షన్ లేదు. అండ్ గవర్నమెంట్ జాబ్ అంటే అందరికీ చాలా ప్యాషన్ ఉంటుంది కదా, ఎందుకంటే నా జాబ్ ఉంటే నాకు సెక్యూరిటీ అని. కానీ ఆ జాబ్ కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇవ్వలేదు, అంటే పెన్షన్ రాలేదు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ తీసేశారు కదా. కానీ ఈ వెస్టేజ్ తను ఒక 2 years నుండి బిల్డ్ చేశారండి. సార్ లేరు, ఇప్పుడు 6 months అయింది. కానీ ఎవ్రీ మంత్ వాళ్ళ ఇంటికి 40,000 ప్లస్ ఇన్కమ్ పోతుంది. అంటే చూడండి, మన లైఫ్ లో అట్లాంటి సెక్యూరిటీ మనకు ఉందా లేదా, అంటే మనం లేకపోయినా మన పిల్లలకి ఇన్కమ్ వస్తుందా? అటువంటి వాళ్ళకి ఈ బిజినెస్ అవసరం లేదు. మనకి ఇన్కమ్ రాదు మనం లేకపోతే, ఖచ్చితంగా ఈ బిజినెస్ వాళ్ళకి అవసరం. ఇక్కడ ఎంతమందికి అవసరం ఉంది అది వాళ్ళ చాయిసే, వాళ్ళే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎస్పీ బాలన్ సార్ చెప్తారు, గుర్రాన్ని వాటర్ దాకా తీసుకెళ్తాం కానీ తాగాల్సింది ఎవరు? గుర్రమే కదా. అట్లనే మిమ్మల్ని మీ అట్లనే మీటింగ్ దాకా తీసుకొస్తారు, కానీ డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోండి. మన ఫ్యామిలీకి సెక్యూరిటీ ఈ రోజుల్లో చాలా అవసరం. ముందు ఒక కరోనా వచ్చి ప్రపంచాన్ని ఊపేసింది. అటువంటి కరోనాలు రావని నమ్మకం లేదు, అవునా కాదా? కాబట్టి మన లైఫ్ మన చాయిస్ లో ఉండాలి. మళ్ళీ ఈ మీటింగ్ అంతా వినిపోయి మళ్ళీ పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని సలహాలు అడిగితే అది సలహా మాత్రమే ఇస్తారు. కాబట్టి రైట్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ.